తర్వాత ఏమన్నాడు? నేను దప్పికొనుచున్నాను, టైం అయిపోతా ఉంది. దప్పికొనుచున్నాను. ఏంటి దప్పిక? చెప్పండగా. ఏంటక? ఆత్మల యొక్క దాహం. కాబట్టి ఒక ఆత్మ రక్షణ పొందితే భూమి మీద ఉన్నటువంటి సాంపాద్యము కంటే గొప్పది. ఆ ఆత్మ యొక్క రక్షణ యొక్క విలువ భూమి మీద ఉన్నది ఏది కూడా విలువ చేయలేదు అని అంటాడు. అందుకోసమే నువ్వు ప్రార్థన చేయాలి, అందుకోసమే నువ్వు ప్రయాసపడాలి. ప్రభువా, ఒక్క ఆత్మనైనా నాకు ఇయ్యని అడగాల. ఎంతవరకు ఉన్నా మనం కుటుంబం మీదుగా వ్యక్తిగతంగా అడుగుతాము, కానీ ఆత్మల యొక్క భారం నాకు దయచేయి అని నీవు నేను అడగాల. దేవుడి అడుగుడి ఇవ్వబడును అంటాడు. దేవుడు ఇస్తాడు. కాబట్టి నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఈ మాటను మనం ఎక్కడ చూస్తామా? అంటే ఈ వాక్యంలో కాదు. దప్పిక అన్నప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చినాడు? సమరయ స్త్రీ మధ్యాహ్నం పూట వచ్చింది. ఆమెను రక్షించడానికి, ఆమెను విడిపించడానికి, దేవుని బిడ్డగా చేయబడడానికి, దేవుని రాజ్యంలోకి రావడానికి దేవుడు ఆమెను ఆ మధ్యాహ్న కాలమున బావి దగ్గరికి వచ్చాడు. సమరయులు యూదులు సమరయులతో సాంగత్యము. ఆ రూట్లో కూడా రారు. ఆ రూట్ దగ్గరగా ఉంది, చుట్టైనా వెళ్ళిపోతారు, కానీ ఆ రూట్లో పోరు. అందుకోసమే వాదించింది. అయినా సరే, నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎన్నడును, అయ్యా నీళ్ళు నాకు కావాల. వెంటనే అన్నాడు, నీ భర్తను తీసుకుని రాపో అంటానే. అప్పుడు ఆమె, అయ్యా నాకు భర్త లేడు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడని చెప్పాడు. వెంటనే ఆమె సంధించబడింది. తన కుండను అక్కడే వదిలిపెట్టి దేవునికి తన ఆత్మను అప్పగించింది, రక్షించబడింది. ఊరి వాళ్ళకు సువార్త అందించి, ఇది దేవుడు నీ పట్ల నా పట్ల చేసే కార్యం. నీవు విడిచిపెట్టాలా. ఏముంది? కుండను విడిచిపెట్టాలా? లేదు. విడిచిపెట్టాలంటే చిన్నడా, విడిచిపెట్టాలంటే కోతులు ఆ ద్రాక్ష తోటను పాడు చేస్తూ ఉంటే ఆయన ఏం చేసినా అంటే ఒక పెట్టెని తీసుకొని వచ్చి దాంట్లో చెనక్కాయలు వేసేసి చెయ్యి లోపలికి దూరేంత రీతిగా పెట్టేసినాడు. పెట్టేసి ఆ రీతిగా ఆయన వెళ్ళిపోయినాడు. యథావిధిగా అది వచ్చింది, చూసింది, వాసన వస్తూ ఉంది, కళ్ళు కూడా కనబడతా ఉంది. చెయ్యి లోపలికి పెట్టింది. లోపలికి పెడతానే ఏముండయి, దానికి తినే పదార్థాలు ఉన్నాయి. గట్టిగా పట్టుకుంది. అంతలోకి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉంటే ఏం చేసింది? అది ఏం చేయింది? ఇట్లా పట్టుకుంది. పట్టుకున్నది వదిలిపెడితే చెయ్యి వస్తుంది, వదిలిపెట్టదు. చెయ్యి రమ్మంటే ఎట్టు వస్తుంది? ఇంకా ఆయన కర్ర తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎంతసేపు ఉన్నా పెట్టనే లాక్కొని పోవడానికి ఎంత దూరం పరిగెత్తావు పెట్టతో. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనం ఏది విడిచిపెట్టాలనో అది విడిచిపెట్టడానికి అలా ఆ కుండను ఆమె విడిచిపెట్టేది. నేను విడిచిపెట్టాను అని అంటే మనము ఎదగలేము. ఏమన్నాడు దేవుడు? మీరు ఫలించుడి అన్నాడు. ఎక్కడ? 15:5. ఎక్కడ? ఫలించుట దేవునికి ఇష్టం. లేదు నేను అది కావాలి ఇది కావాలంటే ఎట్లా అండి? కాబట్టి దయచేసి ప్రభులో నువ్వు ఫలించాలా, ఫలభరితంగా ఉండాలా. ఆ రీతిగా నువ్వు ఫలించుట. ఎవరు ఫలించింది? ఎవరక? యోసేపు ఫలించెడి కొమ్మ. యూత్
దేవుడు ఏం తక్కువ చేయలే. ఐగుప్తు సామ్రాజ్యం అంతటి పైన రెండవ అధికారిగా దేవుడిచ్చాడు. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడితే సమస్తము నీదే. ఆయన అధికారి, సృష్టికర్తనే దేవుడు. చెత్తను ప్రేమిస్తావే, చెత్తను నింపుకుంటావే సెల్ ఫోన్లా. ఏమి చూడాలనో, ఏది అవసరం అది తీసుకోవాలి. ఇంకా దాన్నే ఇంకా ఎవరు పనిలే, ఇంకా ఎవరు నీతో మాట్లాడవలసిన పనే లేదు. ఏముంది నీ చేతిలో? జీవగంధం కాదా, ప్రార్థన కాదా? అది జాగ్రత్తగా ఉండు. కత్తిపీట వస్తువులను కోయడానికి, నీ చేతిని కోసుకోవడానికి కాదు. జాగ్రత్తగా పడదాం. దేవుడు సమయమును సద్వినియోగము పరచుకో. కాబట్టి ఆ రీతిగా ఇక్కడ మనం చూస్తున్నాం.